రెడీనా? రెడీ. కొంచెం దగ్గరగా జరగండి, కంఫర్టబుల్గా కూర్చోండి. మీ ఇద్దరు మొట్టమొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? వాటి గురించి చెప్పండి. నువ్వు చెప్తావా? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. కాలేజ్ ఫస్ట్ డే నేను మొదటిసారి తన్ని క్యాంటీన్లో చూశాను. రెడ్ కలర్ సల్వార్ వేసుకుంది, క్యూట్గా చబ్బీగా. నేను అప్పుడు చబ్బీగా ఏం లేనే. లైట్గానే, అంతేం కాదు. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు చబ్బీగా ఏం లేవు. కాదు, నేను అప్పుడు కూడా చబ్బీగా ఏం లేను. నీ చబ్బీయే కదరా నీ అందం. ఓ అంటే నేను ఇప్పుడు అందంగా లేనా? నువ్వు చెప్తావా? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. ఓ అమ్మాయి జీవితం మొత్తంలో ఉన్న ద్వేషాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూస్తున్నాను. పార్వతి నా గర్ల్ ఫ్రెండ్. ఆ రోజు వరకు, ఆ సెకండ్ నా మైండ్లో ఎన్నో ఆలోచనలు నిండిపోతున్నాయి. ఇదే క్యాంటీన్లో మేము కలిసి నవ్వుకున్న మూమెంట్స్ గురించి ఆలోచించాను. ఈ రోజు నుంచి నా జీవితం నాశనం అయ్యేదాన్ని గురించి ఆలోచించాను. మన కాలేజ్ క్యాంటీన్లో కూల్ డ్రింక్స్ ఎందుకు పేపర్ కప్లు ఇవ్వకుండా ఇలా గాజు గ్లాసులు ఇస్తున్నారు అని ఆలోచించాను. ఎప్పట్లా చిన్న గొడవే, కొద్ది రోజులు సాల్వ్ అయిపోతుంది. తనే వస్తుంది. ఎందుకు? తను లేకుండా ఉండలేనా? పోనీ, నాకేం అవసరం లేదు. ఇక నా వల్ల కాదు. తను ఇప్పుడే చూడాలని ఉంది. ఫోన్ చేసి 5 minutes అయింది. మళ్ళీ ట్రై చేయనా? తను తిరిగి రాదురా, జస్ట్ మూవ్ ఆన్. ఎలా భయ్యా? ఫస్ట్ రియల్ లవ్ కదా. ఇలా చూడరా, ఇమీడియట్గా మర్చిపోవడం కష్టమే, అర్థమైంది. బట్ అయితే ఇమీడియట్గా ట్రై చేయడం మొదలెట్టొచ్చు కదా. తన గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం మానేసి నీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడం నేర్చుకో, మెల్లగా మర్చిపోతావు. సారీ అన్న, ఎప్పుడు నేను నీతో దీని గురించి మాట్లాడుతున్నాను. చచా పర్లేదురా, నీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను. ఐ అండర్స్టాండ్. ఇన్ని రోజులు స్మూత్గానే గడిచింది. యూజువల్గా మా మధ్య వచ్చే గొడవలు ఒక్కరోజు కూడా ఉండవు. ఎలాగైనా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే వాళ్ళం. ఒకవేళ నేనే అనవసరంగా ఆవేశపడ్డానేమో. ఇప్పుడు ఫోన్ చేసిన తను అసలు తీయట్లేదు. ఒకే వారంలో అసలు ఏం జరిగినట్టు ఎలా మారిపోగలరో నాకు అర్థం కాలేదు. తను చాలా మంచి అమ్మాయిరా. సారీ భయ్యా, ఎప్పుడు నీతో నేను దీని గురించే మాట్లాడుతున్నాను. మీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను. నాకు ఇవన్నీ అలవాట్లేవండి. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ ఈజీగానే దొరికాయి. మా అమ్మ నాన్నలకు నేనే లోకం. నాన్న లాయర్, డొమెస్టిక్ కేసెస్, డివోర్స్ ఇలాంటివి డీల్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ ఫాదర్. వసంత అమ్మ హౌస్ వైఫ్, నేను అమ్మకు ముద్దులు కొడుకుని. ఇల్లు మొత్తం అమ్మ కంట్రోల్, నాన్నతో సహా. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా మా అమ్మ నాన్న ఇద్దరు అంత తప్పకుండా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. బాల్ వేయడం ఏంటండి? అయ్యో ఏంటండి, బ్యాట్ చేసి వేయచ్చు కదా. ఏంటండి పాలిష్ చేయకుండా షూ వేస్తున్నారే? ఆగు, వేస్తున్నాను కదా, వేసిన తర్వాత పాలిష్ చేస్తాను. నా లైఫ్లో ఛాలెంజ్ అంటూ పెద్దగా ఏం లేదండి. అందుకే నా డ్రీమ్ గర్ల్ని పొందడానికైనా ఓ ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను. నా డ్రీమ్ గర్ల్ పార్వతి. నేనేమో చిన్న ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డానండి. ఇంత ఘోరంగా ఫినిష్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. దాన్ని మర్చిపోవటం నా వల్ల కాదు. ఒక్కొక్కడు ఏమేమో అడ్వైస్ ఇచ్చారు. మందు కొట్రా, వేరే అమ్మాయిరా, అంతే. టాక్ టు మీ. మాట్లాడితే అన్ని అవే బాటకొస్తాయి. మందేరా బెస్ట్. దీన్ని పెట్టుకొని నువ్వు ఒక కథ రాయొచ్చు. మందు కొట్రా మామా, మందు కొట్రా. ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళు, నీకు నచ్చిన ఫ్రెండ్స్ని పిలుచుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని మందు కొట్టు. కొంతమంది మందు కొట్టరా అని అడ్వైస్ ఇచ్చారు, కానీ నేను దానికి రెడీగా లేను. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా నా కిడ్నీ లివర్ని డ్యామేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కూడా పర్వాలేదండి. ఇంకా కొందరు ఏదో చావు పరామర్శకు వచ్చినట్టే వచ్చి అడుగుతారు. విషయం తెలిసింది మామ, ఇలా జరిగిపోయింది.
నాకు ముందే తెలుసురా ఇది వర్కౌట్ కాదని. ఈ అమ్మాయిలు ఇంతేరా? ఓ ఇప్పుడే విడిపోయారా? నేను ఎప్పుడో విడిపోయారు అనుకున్నానే. హాయ్, నా పేరు రాజు. అంతా విన్నాను, మీరు పార్వతి విడిపోయారంట కదా. వెరీ సారీ అండి. తన నెంబర్ ఒకసారి ఇస్తారా? Tau is equal to t minus u and divided by the order of integration. We now found. ఇప్పుడు ఈ పనికిరాని రిలేటివిటీ థియరీ ఎవరికి కావాలండి? నేను లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోయింది, వదిలేయకూడదు. ఇంకోసారి ట్రై చేసి చూడాలి. ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, తప్పకుండా తిరిగి వస్తుంది. అరుణ్, చెప్తే అర్థం కదా నీకు? షీ ఈస్ గాన్. తను తిరిగి రానే రాదు. నెవర్. సార్, అది మీరు ఎలా చెప్పగలరు? నాకు నా పారు గురించి బాగా తెలుసు. తను తిరిగి వస్తుంది. నా వల్ల కావట్లేదే, అదే కదా సమస్య. ఎవడేమంటే నాకేంటి? ఈరోజు తను ఎలాగైనా కలిసి అడిగేయాలి. ఇదిగో వస్తుంది. పారు ఆగు, పారు ఆగు, ఆగు పారు. నీ దయ వల్ల నా తల పగిలి 4 కుట్లు కూడా పడ్డాయి. దానికోసమైనా ఒక నిమిషం మాట్లాడిపో. ఏం డ్రామాలు ఆడుతున్నావా? ఏం పారు కోపంలో నా మాటలు ఇలా పెద్దవి చేసి చూస్తున్నావు? కోపంలో మనం ఏదేదో అంటాం. నేను నెక్స్ట్ సెకండ్ నా మిస్టేక్ రియలైజ్ అయ్యాను. ఐమ్ ఫెడ్ అప్ అరుణ్. ఎన్నిసార్లు నువ్వు సారీ చెప్తావు? మాటి మాటికి సారీ చెప్పి హర్ట్ చేస్తే సరిపోతుందా? ఇక దీన్ని భరించే శక్తి నాకు లేదు. అంతేకాదు, ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టైం లేదు. ఎందుకు ఇంటి ప్రాబ్లమ్స్ దీన్ని కనెక్ట్ చేస్తున్నావు? ఇట్స్ నాట్ జస్ట్ దాట్. నిన్ను ముందు చూసినట్టు ఇప్పుడు నేను చూడలేను. అదే ఏ? ఎందుకంటే నువ్వు నన్ను సంతోషంగా చూసుకుంటావన్న నమ్మకం నాకు పోయింది. నీకే తెలుసు నేను నిన్ను ఎంత లవ్ చేశానని. నేనే వచ్చిలా చెప్తున్నప్పుడు కారణం లేకుండా ఉంటుందా? ఐ కాంట్ ఫోర్స్ మై సెల్ఫ్ టు లవ్ యూ అరుణ్. ఒక బ్రేకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఇంకా కలవడం కష్టం. నీతోనే ఎప్పుడు ఉంటానని ప్రామిస్ చేశానుగా. ఆ ప్రామిస్ ని నువ్వు ఎప్పుడో దాటేసావు అరుణ్. ఇది ముగిసిపోయిందన్నది అర్థం చేసుకో. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆ దేవుడు ఏ ఐడియాతో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండాలని డిసైడ్ చేసాడో నాకు అర్థం కావట్లేదండి. ఏ యాంగిల్లో చూసినా సెట్ కావట్లేదే. నేను డిసైడ్ అయిపోయాను, నాకు ఈ ప్రేమోదం వద్దండి. ఇప్పుడు నేను పాట పాడే మూడ్లో లేను బాస్, ప్లీజ్. ఏమైందిరా? నువ్వే చెప్పు. ఇందాక ఎక్కడ ఆపాను? నువ్వే చెప్పరా. కాదు, నువ్వే చెప్పు. ఈ రిలేషన్షిప్ లో నేను నేర్చుకున్నానో లేదో కానీ లవ్ లో ఎలా ఫెయిల్ అవ్వాలో బాగా నేర్చుకున్నాను. ఆబ్వియస్గా చూడకుండా అలా లైట్గా తిరిగి అబ్జర్వ్ చేయండి రా. అటు చూడండి. అవునరా, ఫస్ట్ ఇయర్ ఈసీరా. నా బస్ రూట్లోనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నన్నే చూస్తుందిరా. లైబ్రరీలో, క్యాంటీన్లో, కాలేజ్ బస్లో. ఇదే మొదటి ఫెయిల్యూర్. మీరు విషయం తెలుసుకోవాలండి, అమ్మాయిలు పెయింటింగ్ లాంటి వాళ్ళు. ఓ పెయింటింగ్లో ఉండే కళ్ళుని మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం ఆ రూమ్లో ఎక్కడి నుంచి చూసినా అవి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు కూడా సేమ్ టు సేమ్. మనకు నచ్చిన అమ్మాయి ఎప్పుడు మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే కదా మనకు కావాలి. సో అది జరుగుతున్నట్టు మనం ఊహించుకుంటాం. ఇట్స్ అన్ ఇల్యూషన్. రేయ్ వస్తుందిరా. ఒకేసారి 1000 వైలిన్లతో సింఫనీ వాయిస్తుంటే ఎలా ఉంటుందో. I'm in love. నెక్స్ట్ ఫెయిల్యూర్. వెళ్ళి మాట్లాడచ్చు కదరా. ఏంటి వెటకారమా? నా వల్ల కాదు. విఘ్నేష్కి ప్రాబ్లం ఉంది. వాడికి అమ్మాయిలతో మాట్లాడడం రాదు. ఆల్రెడీ వెళ్ళాను. హాయ్ విఘ్నేష్. యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి కారణం వీడికి చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్.
హనీ బీ గర్ల్స్ వచ్చి లైన్అప్ చేయండి. ఒక్కొక్క హనీ బీ గర్ల్ ని ఒక్కొక్క సన్ఫ్లవర్ బాయ్ తో పేరు చేస్తాను. అందరూ మీ మీ పేరుని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి, సరేనా? ఉషా, నువ్వు వెళ్ళి అశోక్ తో పేరుగా నుంచో. శివ ఇట్రా. సోఫీ, నువ్వు వెళ్ళి విఘ్నేష్ తో నుంచో. సోఫీ, విఘ్నేష్ దగ్గరికి వెళ్ళు. గో అండ్ స్టాండ్ విత్ విఘ్నేష్. సోఫీ, సోఫీ ఆగు. ఇంత చిన్న వయసులోనే రిజెక్షన్ ఫేస్ చేసినందువల్లే వీడికి అమ్మాయిల్ని చూస్తేనే భయం. నువ్వు ఫీల్ అవకరా మామ, నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఆ గుండెని కాస్ట్యూమ్ వేసుకుని వేస్ట్ ఫెలో ఉన్నాడు చూడు, వాడు గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. ఏ పోరా, ఇప్పుడు వాడు ఐఐటీలో చదువుతూ సూపర్ పొజిషన్ లో హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసా? ఏ పోవే. నువ్వే పోరా. పోవే. పోరా, వాడితో మనకేం పన్ను, రారా. నువ్వు ఫీల్ అవకరా మామ. సో ఇప్పుడు విఘ్నేష్ ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాలంటే ఏమేమి నెగిటివ్గా జరగచ్చో అవన్నీ వాడు మైండ్లో పరిగెడుతూ ఉంటాయి. అందుకు భయపడి అమ్మాయితో వాడు మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. తన అటెన్షన్ నీ వైపు తిప్పరా చాలు. ఎలారా? నీ స్టైల్ చూపించరా. ఇక్కడ చూడు, ఈ కాలపు అమ్మాయిలకి మంచి అబ్బాయిలంటేనే నచ్చడం లేదు. రౌడీలు, పోకిరులు, చెంచగాళ్ళు, పిక్ పాకెటర్లు వీళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ పడిపోతున్నారు. తన ముందు ఎవరైనా జూనియర్ ర్యాగింగ్ చేయరా, చెప్తా నీ పవర్ అప్పుడు తెలుస్తుంది. రే వద్దురా, వాడికి ర్యాగింగ్ అంత అలవాట్లేదు. నువ్వు మూసుకోరా, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జనరల్గా మన కుర్రాళ్ళు ఫెయిల్ అవటానికి ముఖ్యమైన కారణం ఇలాంటి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అడ్వైస్ ఇవ్వటమే. ఇంత మాట్లాడుతున్నాడే, వీడి గురించి మీరు తెలుసుకోవాలి. శివ, వీడికి అమ్మాయిలకి అస్సలు పడదు. ఇడియట్, రాస్కల్, అసలు మనిషివేనా? మా అమ్మాయికి ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. నాకు ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. ఇంత అడ్వైస్ ఇస్తున్నాడే, వీడికి ఎందుకు ఒక్క అమ్మాయి కూడా పడలేదని ఏ రోజైనా ఆలోచించాడా? నీలాంటి ఓ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. రే, ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్ లో 2 బిత్తర మొహాలు సెలెక్ట్ చేద్దాం రా. రే, వాళ్ళు ఓకేనా? రే, నాకు భయంగా ఉందిరా. ఇంతకుముందు ర్యాగింగ్ చేసిందా లేదురా? వద్దురా. రే, ఎందుకురా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి. బాగా ఫోర్స్ గా ఏయ్ అని పిలవరా, చెప్తా. రే వద్దురా. రే పిలవరా. వద్దురా. పిలవరా. అరే వద్దురా. రే పిలవరా. రే ఇట్రండి రా. మిమ్మల్ని రా, ఇట్రండి. డాన్స్ చేయడం వచ్చారా? డాన్సా? తెలీదన్నా. మరి మార్చ్ పాస్ చేయడం వచ్చారా? తెలుసన్నా. సరే, ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ పాస్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టుంది చూడు, కొత్తది ఫిక్స్ అయ్యి. పంపు కొట్టడం రామన్నారా? బల్బ్ ఎవరు తీస్తారు? ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డాన్స్ చేయడం రాదన్నా? బాగానే చేస్తున్నావు కదరా. రే, నువ్వు కూడా అదే చేయరా. రాదన్నా. వద్దన్నా. వద్దంటావా? రే చేయరా. మామా, పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా? అన్నా వద్దన్నా. మామా, ఇన్ని ఒకటి పీకితేనే దారికి వస్తారనుకుంటా. చెప్పింది చేయరా. పీకిగా చెప్తుంది, వదిలేండి అన్నా. రే పీకిరా ఒకటి. అన్నా ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రే సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రే ఎందుకు అరుస్తున్నావు? సారీ రా. అన్నా ఏం అవసరం లేదు. రే పదరా. బల్బు లేదు, పంపు లేదు. ఎందుకురా వాడిని అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టుకోకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా. నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా. చెప్పరా. మీరు ధైర్యం చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ట్రై కూడా ఫ్లాపే కదా. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్లో రికార్డ్ రాస్తూ కూర్చున్నాను. అప్పుడే తను వచ్చింది. ఆర్డర్ చేసింది అతను రా.
ఎక్స్క్యూజ్ మీ, ఓ బత్తాయి జ్యూస్. బత్తాయి అయిపోయిందమ్మా, వేరే ఏదైనా చెప్పు. సరే ఏమొద్దు, వదిలేండి. మీరు తాగండి. ఐ థింక్ మీకే అవసరం అనుకుంటా. నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? అమ్మాయిల వీక్నెస్ యూస్ చేసుకోవడంలో మగాళ్ళకి అంత సంతోషం ఏంటో తెలియట్లేదు. ఐ థింక్ మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నట్టు. యు నో నథింగ్ అబౌట్ మీ. ఓకే, సారీ. కావాలంటే తాగండి, లేకపోతే వదిలేండి. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యు. రే, కూల్ డ్రింక్ క్యాన్సిల్ రా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. నేను అప్పుడు విఘ్నేష్ లానే ఇట్స్ ఓవర్ అని భయపడ్డాను. కానీ 2 రోజుల తర్వాత భయ్యా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి. ఫోన్ అక్కడే ఉంది బాబు, నువ్వు చేసుకుంటావా? నేను లెక్కలు రాసుకుంటున్నాను. ఓ 80 పేజెస్ నోట్బుక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి. ఇదిగో అన్నా, ఒక 160 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. అమ్మా 160 పేజెస్ అయిపోయినాయి. లాస్ట్ ఒకటి ఉంటే అతను తీసుకున్నాడమ్మా. నేను 80 పేజెసే కదా అడిగాను. ఓ, అయితే దీన్ని అమ్మాయికి ఇచ్చేనా? నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు, నేను 160 పేజెస్ అడిగాను. డబ్బులు రేపు ఇవ్వనా? ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? నాకు ప్రాక్టికల్స్ కి 160 పేజెస్ నోట్బుక్ కావాలని చెప్పారు. అయ్యో, నాకు 80 పేజెస్ నోట్బుక్ కావాలండి. ఇక్కడ నేను మీకు ఇవ్వపోయి మీరు ఆ రోజులా నాకు చారిటీ వద్దని టెన్షన్ అయిపోతారని నేను ఎస్కేప్ అయిపోయాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. ఇట్స్ ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ పార్వతి, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అరుణ్, సెకండ్ ఇయర్ ఈసీ. ఓకే, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. అలాగే అండి. ఓకే. ఆ టైంలో తనకు నేను నచ్చానా నచ్చలేదా అని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే అమ్మాయిలు అసలు బయటపడరు కదా. ఆ తర్వాత అప్పుడప్పుడు స్టోర్లో అనుకోకుండా కలిసేవాళ్ళం. అలా కలిసినప్పుడల్లా కాసేపు కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ప్లాన్ చేసి అనుకోకుండా కలవటం మొదలుపెట్టాం. కానీ ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నా తన సెల్ నంబర్ అడిగే ధైర్యం నేను చేయలేదు. తను నంబర్ ఇవ్వలేదు.